ఎల్నినో వేళ గత కొద్ది రోజుల క్రితం వరకు అందరూ ఇబ్బందులు పడ్డారు. వాతావరణంలో మార్పు మొదలై 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక అంశాలు వెల్లడించింది. రానున్న రోజుల్లో వర్షాలు పెరుగుతాయని ప్రకటించింది. దీనికి సంబంధించి కీలక విశ్లేషణ చేసింది. వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్లో తొలి 2 నెలలు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొన్న పరిస్థితులు ఆగస్టు నెలలో కొంతవరకు మెరుగుపడుతున్నాయి. ఈ నెలలో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణం అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఈ ప్రకారం ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి అన్యమయ్య జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ, మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. అదే సమయంలో విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, గుంటూరు, బాపట్లలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. రుతుపవనాల సీజన్లో రెండో భాగం సగం కంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో చూస్తే ఏపీలో కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాలు, శ్రీకాకుళం, విజయనగరంలో తక్కువ ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 24 గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.